ఎంబ్రాయిడరీగా డిజైన్గా కట్ చేసినట్టు భలే ఉంది కదండి. ఈ మొక్క ఏంటనుకుంటున్నారు? మాచుపత్రి. మాచుపత్రి చాలా సువాసన భరితంగా ఉంటుందండి. చాలా ఈజీగా పెరుగుతుంది. ఈ చిట్టి చిట్టి విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాల ద్వారా ప్రాపగేట్ అవుతుంది. అలాగే కొమ్మ కట్ చేసినా కూడా ప్రాపగేట్ అవుతుందండి. మనం ఏమాత్రం కొంచెం మట్టి, కొద్దిగా నీళ్లు, ఎండ ఇచ్చామంటే చాలండి, అల్లుకుపోద్ది. మనం వద్దన్నా కానీ మన గార్డెన్లో ఆ కుండీ అంతా నిండిపోతుంది అనమాట. ఇదిగోండి చిన్న పాట్లో వేసిన మొక్క. అది వేరే మొక్క మొదట్లో పెట్టానండి. దాని సారం అంతా అందుకుని ఎలా పెరిగిపోయిందో. పూలు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయినాయి. ఇదిగోండి అప్పుడు విత్తనాలు ఎండిపోతున్నాయి. విత్తనాలు ఏమీ నాకు గట్టిగా ఏం తగలట్లేదు. మొత్తానికి ఆ విత్తనాల ద్వారా ఫామ్ అవ్వడం ఎలా ఉన్నా కానీ మనం చిన్ని కొమ్మ జస్ట్ ఇంత కొమ్మ తుంచి పెట్టేసినా కానీ వచ్చేస్తుందండి. ఇదిగోండి జస్ట్ ఇంత చిన్న కొమ్మ తుంచి పెట్టినా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, నేను దవనం వీడియో రిలీజ్ చేశానండి. వాళ్ళు ఏమో కొంతమంది కామెంట్ సెక్షన్లో పెట్టారనమాట, ఆ మేడం దవనంను మాచిపత్రి ఒకటే కదా అని. లేదండి, మాచిపత్రి అంటే ఇది. దవనం కూడా చూపిస్తాను మీకు. అంటే అది ఇది కూడా ఆకులు కట్ చేసినట్టుగా ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయండి. పచ్చదనం కూడా కొంచెం ఎక్కువ అనమాట. డార్క్ గ్రీన్లో ఉండి నిండైన పచ్చదనం. ఇది కూడా మంచి సువాసన అండి, చాలా బాగుంటుంది. ఈ సువాసన వల్ల దోమలు రావట. మనకి ఇంట్లో గార్డెన్ పెంచుకుంటున్నప్పుడు అండి, మొక్కలకి క్రిమి సంహారకం అంటే పెస్టిసైడ్ కింద కూడా ఈ ఆకుని రుబ్బేసిన వాటర్ కలిపితే అండి దోమలు అవి కూడా మన గార్డెన్లోకి రావటండి. ఇక దవనం కూడా చూద్దామండి. అంటే రెండు పక్క పక్కన పెట్టి చూపిద్దాము అని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి దవనం ఇలా ఉంటుంది. సన్నటి ఆకులు, ఇంకా సన్నగా. అంటే ఒకసారి చిన్ని మొక్క కట్ చేసుకొస్తాను ఉండండి. ఇదిగోండి మాచుపత్రి చిన్న కొమ్మ కట్ చేసుకొచ్చాను, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. అంటే ఈ దవనం చాలా బలహీనంగా ఉందండి, అందుకని ఇది ఎలాగా కట్ చేయలేను. మాచుపత్రి అలాగే ఈజీగానే ప్రాపగేట్ అవుతుంది. నేను ఈ కొమ్మని నాటితే ఇంకో కొత్త మొక్క కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి కట్ చేసుకొచ్చాను అనమాట. చూసారా డిఫరెన్స్ మీకు? మాచుపత్రికి దవనంకి ఇదేనండి తేడా. అవ్వడానికి రెండు కూడా సన్నగా కట్ చేసినట్టే ఉంటాయి. కాకపోతే పక్క పక్కన పెట్టి చూస్తే మీకు తేడా బాగా తెలుస్తుంది. ఇదేమో లేత పచ్చగా ఉంటుంది, మరీ సన్నగా ఉంటుంది. ఇది కొంచెం ముదురు పచ్చతోటి కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా దోమలు రాకుండా చేస్తాయి. సువాసన భరితంగా మన గార్డెన్లో చక్కగా చాలా యూస్ఫుల్గా ఉండే మొక్కలండి. దవనం, మాచుపత్రి.